శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి గానామృతం 6వ పర్యాయం పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుప్పావడ సేవ కార్యక్రమం నిర్వహించినట్లు ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ తెలిపారు. స్థానిక బాలిజరావుపేటలో నారాయణాష్టాక్షరి దివ్యక్షేత్రం రూపుదిద్దుకున్న కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ఆదివారం తిరుప్పావడ సేవ మహోత్సవం వైకనస అగమోక్తంగా ఘనంగా నిర్వహించారు. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలుత విశ్వక్సేన పూజ పుణ్యహవచనం నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు వైకనస పండితులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో నారాయణ రఘురాం వేదాంతం నాగమార్తి బృందం వైదిక క్రతువు అగమోక్తంగా నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ నుండి గానామృతం 7వ పర్యాయం ప్రారంభం అవుతుందని ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ తెలిపారు. తిరుమలలో జరిగే తిరుప్పావడ సేవను వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున దివ్యక్షేత్రం నందు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ట్రస్ట్ విద్యా కమిటీ అధ్యక్షులు కోట బద్రీనాథ్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృంద అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ గౌరవ సలహాదారులు మద్దెల చలంబాబు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, అంబటి శ్రీనివాసరావు, మాజటి వెంకటేష్, గార్లపట్టి అశోక్, కర్పూరపు దేవాస్కర్, కాలపల్లి రాజశేఖర్, బచ్చు లీలాప్రసాదరావు, కోట రవిశంకర్, సాయి, గోపి, పోలిశెట్టి రవీంద్ర భక్తులు పాల్గొన్నారు. మే 31వ తేదీన ఇదే ప్రాంగణంలో దాతలందరూ కూడా సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి భక్తులను భాగస్వాములు చేస్తూ తెనాలిలో మొట్టమొదటిసారిగా ఒకే రోజులో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే జరుగుతాయో ఉదయాస్తమాన సేవలు సూర్యోదయం పూర్వం నుండి సూర్యాస్తమయంత వరకు కూడా జరిగే సేవలన్నీ కూడా పౌర్ణమి గడియల్లో మనం ఇక్కడ నిర్వహించుకోవడానికి సంకల్పం చేయడం జరిగింది. అది ఎంతో అదృష్టంగా భావించవచ్చు మనం. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు మెండుగా ప్రతి ఒక్కరికి తెనాలి పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పే సంకల్పంతో విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ మే 31వ తేదీన అంటే 7 పర్యాయములు అనగా 49 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తెల్లవారుజామున మనకి సుప్రభాత సేవతో మొదలయ్యే కార్యక్రమాన్ని ఏకాంత సేవ వరకు కూడా ఇదే ప్రాంగణం నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క వైగాల సాగమోక్తంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని మనకి ఇక్కడ కళ్ళ ముందు కనిపించేలాగా ఆ యొక్క తిరుప్పావడ సేవను మనకి ఏర్పాటు చేశారు, అలంకరింప చేశారు ఎంతో వైభవంగా. అలాగే కింద మనకి ఏవైతే ఏర్పాటు చేశారో అవన్నీ కూడా మనకి ఇప్పుడు నాగమార్తి గారు, మన రఘురాం గారు కూడా క్లుప్తంగా మనం తెలియజేస్తారు. తిరుప్పావడ విశేషతలు కూడా, ఎందుకంటే తిరుప్పావడ అంతా పులిహార రాసిపోస్తారంటారు, అది కాదు అక్కడ అసలు. దానివల్ల ఏంటి మనకి విశేషత, దాని యొక్క ఫలితం ఏంటి, ఎందుకు వెంకటేశ్వర స్వామి గురువారం పూట నిర్వహించడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇవాళ కాలాతీతమైన కూడా మనకి ఇటువంటి బృహత్తర కార్యక్రమం జరిగేది అరుదుగా జరుగుతాయి. కాబట్టి మనం యొక్క విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ చేపట్టేటువంటి గొప్ప కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కంటే మనందరం అదృష్టంగా భావించుకోవచ్చు. కర్త, కారయిత, ప్రేరకులు, అనుమోదకులు వీళ్ళందరూ కూడా ఉంటేనే ఆ దేవాలయ సంసిద్ధం అవుతుంది. అట్లాంటి దేవాలయ నిర్మాణం చక్కగా జరగడం కోసం మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంత ప్రయత్నం చేస్తున్నాం. ఇంత ఎండలో కూడా చక్కగా బేల కిందైనా తాటా కిందైనా కూర్చొని ఆ స్వామి ఇక్కడికి రావాలని చెప్పేసి మనం ఎంతో కష్టపడతాం. వచ్చిన తర్వాత ఆయన అందరినీ కూడా చక్కగా అందరినీ అనుగ్రహిస్తాడు. అక్కడ తిరుమలలో జరిగేటువంటి సేవల్లో మనం ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ ఉన్నాం. విశేషంగా దివ్యానుగ్రహ హోమం అని చెప్పి జరుగుతుంది, అవునా, అలిపురి దగ్గర జరుగుతూ ఉంటుంది. అట్లానే కళ్యాణం అయితే తెలిసిందే అందరికీ, నిత్య కళ్యాణం. అట్లానే స్వామివారికి తోమాల సేవ, ఆర్జిత సేవలు, బ్రహ్మోత్సవాలు ఇవన్నీ జరుగుతాయి.